నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో సెప్టెంబర్ మాసంలో 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు వార గోచార ఫలితాలు. ఈ మొదటి పార్ట్లో మేషం నుండి కర్కాటకం వరకు చెప్పడం జరిగింది. ఇది రెండవ పార్టు. సింహం నుండి వృశ్చికం వరకు చెప్పటం 4 రాశుల వారికి ఇందులో జరుగుతుంది. అయితే ముందుగా ఖగోళంలో గ్రహాలు: మిథునంలో గురువు, సింహరాశిలో కేతువు శుక్రుడు, కన్యా రాశిలో బుధ రవిలు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో వక్రించిన శని. అయితే ఈ వారంలో చంద్రుడు మాత్రం కన్యారాశి, తులారాశి, వృషభ రాశుల మీదుగా సంచారం చేస్తాడు ఈ వారంలో. అయితే ఈ వీడియోలో 4 రాశుల గురించి అనుకున్నాం కదా. ముందుగా సింహరాశి. ఈ రాశి నుండి చంద్రుడు 2, 3, 4 రాశుల మీదుగా చంద్ర సంచారం చేస్తున్నాడు ఈ రాశి నుంచి. ఇక శుక్ర, గురు, బుధ, కుజ 5 గ్రహాలు ఆధారం ఈ వారం. ప్లస్ చంద్రుడు ఈ వారంలో మధ్యలో 2 రోజులు అనుకూలిస్తున్నాడు. మొత్తానికి గ్రహానుకూలత బాగున్నది, అబవ్ యావరేజ్ కంటే కూడా ఎక్కువగా. కాబట్టి ఫలితాలు చాలా సాధారణంగా కంటే కూడా మెరుగ్గా సూచిస్తున్నాయి. ఇక ముందుగా ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది. గత కొద్ది కాలంగా ఉండే సమస్యలకి అన్నీ తగ్గుముఖం పట్టి ఈ వారంలో కొంత మెరుగుదల కనిపిస్తుంది. అయినా అనవసర ఒత్తిళ్ళకి దూరంగా ఉండాలి. వీరు ఎప్పుడు కూడాను మీ ప్రవర్తన మీ ఒత్తిడికి కారణం అని సూచనలు సూచిస్తున్నాయి. గోచారంలో కూడా ఒక యోగా, ధ్యానం మానసిక ప్రశాంతతను కాపాడుతుంది వాటి ద్వారా అనేది. ఆ చర్యలు పాటించండి ఆరోగ్యానికి. ఇక కుటుంబ జీవితం సానుకూలంగా ఉండేది కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరిగేది ఉంటుంది. అయితే చిన్న చిన్న విషయాలకి కూడా కోపం తెచ్చుకోకుండా ఉండటం అనేది చాలా ముఖ్యం. ఇక కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కూడా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుని సంభాషించాల్సిన అవసరం ఉంది. ఇక ఆర్థికంగా అయితే కనుక ఈ వారం వీరికి చాలా బలంగానే పుష్కలంగా ఉంటుందని చెప్పచ్చు. ఊహించని ధనలాభాలకు కూడా ఆస్కారం సూచిస్తుంది. కాబట్టి ఆదాయానికి లోటు ఉండదు ఈ వారంలో. భూ క్రయ విక్రయాలకు సంబంధించిన అడ్డంకులు అయితే కనుక కొద్దిపాటి పరిష్కారానికి వస్తాయి, కొంచెం తొలగే అవకాశం ఉంటుంది. ఇక వ్యాపార వృత్తుల వారికి అయితే కనుక ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నప్పటికీ అధిగమించుతారు, మంచిగా కష్టపడతారు, శ్రమిస్తారు, ఝాసగా దాని మీద శ్రద్ధ పెడతారు అనేది సూచిస్తుంది. అయితే నూతన పెట్టుబడుల విషయాలకైతే కనుక ఇది మంచి సమయం కాదు. కాబట్టి ఈ వారంలో వాటిని అవాయిడ్ చేయొచ్చు. జాగ్రత్త ఈ విషయాలకి అనేది గమనింపులో ఉండండి. ఇక విద్యార్థులకి మంచి సమయం, మంచి విజయాలు సాధించేది ఉంటుంది. ఉన్నత విద్య, విదేశీ విద్యలో సమస్యలున్న వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఈ వారంలో వీరి విషయాలకి అనుకూలంగా ఉంటుంది, వీటికి సంబంధించిన విషయాలకి. ఇక కుజుడు 3లో ధైర్యం, ఉల్లాసం, ఉత్సాహం కలిగిస్తాడు. ఆనందంగా ఉంటారు. మతపర ప్రయాణాలు, దేవాలయాల సందర్శనలకి కూడా అవకాశం ఉంటుంది, ప్రయాణిస్తారు అనేది సూచిస్తుంది. ఇక ఈ వారంలో కుటుంబ మద్దతు అయితే చాలా బాగుంటుంది. ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. దూర లేదా విదేశీ జాబ్ హోల్డర్స్ల వాళ్ళైతే కనుక ప్రమోషన్కి అవకాశాలు, అభివృద్ధికి, పై ఉన్నతకి ఎక్కువగా పురోగతి కనిపిస్తుంది. ఇక వీరు పనిని గుర్తిస్తారు. తోటి ఉద్యోగుల మద్దతు, సహకారం ఉంటుంది ఈ వారంలో. మంచి అనుకూలతలు ఉద్యోగస్తులకి అయితే సానుకూలంగా చక్కగా ఉంది అని చెప్పచ్చు. ఇక నూతన అగ్రిమెంట్స్ అయితే కనుక జాగ్రత్తగా ఉండకండి, ఆచితూచి వ్యవహరించండి డాక్యుమెంటేషన్ విషయంలో. ఇక ఈ వారంలో ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల ఇంకా మంచి ఫలితాలకి ఆస్కారం అనేది సూచించడం జరుగుతుంది. ప్రశాంతంగా, ధైర్యంగా ఉండిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారు ఈ సింహరాశి వారు అనేది చెప్పటం. ఇక తదుపరి కన్యా రాశి. ఈ రాశి నుండి 1, 2, 3 రాశుల మీదుగా ఈ వారంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఇక రాహు, చంద్రుడు అనుకూలం, వీరి మీదనే ఆధారం. సాధారణ ఫలితాలే చెప్పచ్చు. మిగతా గ్రహాలు అనుకూలం లేదు కాబట్టి కొన్ని విషయాలకి అదమంగా కూడా ఉండేది కనిపిస్తుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఆరోగ్యం విషయంలో అయితే నిర్లక్ష్యం చేయొద్దు అసలు. ముఖ్యంగా
కడుపుకు సంబంధించిన సమస్యలు కానీ అజీర్ణం, ఎసిడిటీ వంటి సమస్యలు వచ్చేది సూచిస్తుంది. అదే కాదు, అనవసర ఒత్తిడి, ఆందోళన వల్ల నిద్రలేమి సమస్య రావచ్చు. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి విశ్రాంతి తీసుకోవడం వీరు ఎక్కువగా చేయాల్సింది. ఈ సమస్య నుండి అధిగమించే ప్రయత్నం అయితే వీరు ముఖ్యంగా చేయాల్సి ఉంటుంది. ఇక ఈ కన్యారాశి వారికి వృత్తిపరంగా అయితే కనుక ఉద్యోగంలో ఉన్నవారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. ఎదురు చూసే వారికి కొన్ని పదోన్నతులు లేదా బదిలీలకి, మార్పులకి అవకాశం సూచిస్తుంది. కానీ కష్టపడితేనే ఫలితం ఉంటుంది అనేది దాని మీద వీరు ముందుకు సాగాల్సి ఉంటుంది. కాబట్టి బద్ధకాన్ని వీడనాడాలి. వీరు ఎక్కువగా అల్లరి చిల్లర తిరుగుళ్ళు అవాయిడ్ చేయాలి. ఖర్చులు విపరీతంగా చేస్తారు, నియంత్రించాల్సి ఉంటుంది. ఏ నిర్ణయాలు చేయలేని పరిస్థితిలో ఉంటారు కన్యారాశి వారు ఈ వారంలో. పెద్ద అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా కానీ పనులు ఆలస్యం అవుతాయి వీరి బద్ధకం వలన అనేది సూచిస్తుంది. కింద స్థాయి వారిపై కోపం, అరవడాలు చేస్తారు చిరాకుగా, ఒట్టిగా వీరి అసహనానికి. వ్యాపారులకి అయితే కనుక కొంత మెరుగ్గానే గోచరిస్తుంది గోచారంలో. లాంగ్ స్టాండింగ్ ప్రాజెక్ట్స్ మరల ఊపందుకనేది ఉంటుంది అనేది సూచిస్తుంది. ఇక కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. మళ్ళీ కుటుంబ సభ్యుల అవసరాలకి ప్రాధాన్యత ఇస్తారు. అధిక ఖర్చులు కూడా చేస్తారు, అనవసర ఖర్చులు కూడా చేస్తారు. సంతోషాలు, విచారాలు మొత్తం కలిపి కుటుంబ సభ్యులతో పంచుకునేది ఉంటుంది ఈ వారంలో వీరికి. ఇక విద్యార్థులకి ఈ వారంలో సామాన్యంగా ఉంటుంది. వీరు ఒత్తిడికి గురయ్యేది ఉండొచ్చు ఈ వారంలో ఎక్కువగా. వీరి విషయాల్లో కేర్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక దంపతుల మధ్య సానుకూలంగా ఉండేదానికైతే బాగానే ఉంది ఈ విషయంలో. అయితే ఈ వారంలో ఇంటిలో లేదా కుటుంబంలో ఒక స్త్రీ ఆరోగ్యం సరిగా లేకపోవడం కుటుంబంలో పెద్ద అవాంతరాన్ని కలిగిస్తుంది. గమనింపులో ఉండండి. ఇది మీ జీవితంలో ప్రతికూల ప్రతిఘటనను చూసేది ఉండొచ్చు అనేది సూచిస్తుంది. జాగ్రత్త పడండి, గమనించుతూ ఉండండి. లేదా జీవిత భాగస్వామి ఆరోగ్యం కానీ లేదా వాహన ప్రమాదాలకు కానీ ఉండొచ్చు. శ్రద్ధ చూపండి. ఏదేమైనా ఈ విషయాలపై ఎక్కువగా దృష్టి సారించండి. ఈ వారంలో మహావిష్ణు పూజలు శ్రేయస్కరం. కుజునికి, ఆంజనేయునికి మంత్రజపం చేసిన ప్రతికూల ఫలితాలకి ఎక్కువగా మేలు అనేది సూచించడం జరుగుతుంది. తదుపరి తులారాశి. ఈ తులారాశి నుంచి చంద్రుడు 12, 1, 2 రాశుల మీదుగా సంచారం చేస్తాడు ఈ వారంలో. రాహు మిశ్రమంగా పనిచేస్తున్నాడు. 6లో శని మిశ్రమంగా, 9లో గురు పూర్తి స్థాయిలో, 11లో కేతు పూర్తి స్థాయిలో, శుక్రుడు కూడా చాలా వరకు మంచిగానే అనుకూలించేది కనిపిస్తుంది. ఇక చంద్రుడు వారం మధ్యన అనుకూలంగా ఉన్నాడు వారంలో ఒక్కరోజు. మిగతా వారం అంతా కూడా అనుకూలంగా లేడు. ఎక్కువ గ్రహానుకూలత ఉంది, పర్వాలేదు. ఈ వారంలో ఈ తులారాశి వారికి ఏదో 1 తప్పితే మిగతా అంతా కూడా సానుకూలంగా ఉండే పరిస్థితులు గోచరిస్తున్నాయి గోచారంలో. ఈ వారం వీరు ప్రశాంతంగా బ్యాలెన్స్డ్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ముఖ్యంగా ముందే నెగిటివే చెప్తున్నాను. ఇక తొందరపాటు నిర్ణయాలు, అనవసర ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా వీరు ఈ వారంలో. మీ కృషికి అంటే కంటిన్యూస్ కృషికి తగిన గౌరవ మర్యాదలు అయితే లభించేది ఉంటుంది ఈ వృత్తిపరంగా, వ్యాపారపరంగా కూడా. ఇక బంధాలు అయితే కనుక ఎక్కువగా బలపడేది అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ అపోహలకి, అపార్థాలకి, గొడవలకి మాత్రం ఈ వారంలో కూడా మీరు దూరంగా ఉండాల్సిందే. కానీ చాలా ముఖ్యం ఈ విషయం. ఇంకొకటి ముఖ్య విషయం ఏంటంటే ఆర్థిక విషయాలకి ఆదాయం ఉంది కదా అని అనవసర ఖర్చులు నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ఆడంబరాలకి, విలువైన వస్తు కొనుగోలుకి పోయి ఆర్థిక పరిస్థితిని దిగజార్చుకునే పరిస్థితి తీసుకోకుండా ఉండాలి అంటే అనవసర ఖర్చులను కొంతవరకు అధిగమించండి అనేది సూచిస్తుంది. ఇక సహోద్యోగులు అంటే కార్యాలయాల్లో ఉద్యోగస్తులకి సహోద్యోగులతో, అధికారులతో మీ సత్సంబంధాలు అయితే బాగుంటాయి ఈ వారంలో అనేది సూచిస్తుంది. గ్రహగోచారం అనుకూలంగా ఉంది.
మీ పనికి గుర్తింపు వచ్చేలా కష్టపడతారు అనేది కూడా సూచిస్తుంది. ఇక పాత పెట్టుబడుల నుండి లాభాలు పొందే అవకాశం ఉంటుంది ఈ వారంలో. కానీ తొందరపడి కొత్త పెట్టుబడులు మాత్రం పెట్టడం మంచిది కాదు, అవాయిడ్ చేయొచ్చు. ఇక ప్రేమికులు దూరం అయిన వారు కూడా గతంలో దగ్గరయ్యడానికి ఉంటుంది ఈ వారంలో. ప్రేమ బలపడేది కూడా ఉంటుంది వారిద్దరి మధ్య. ఉన్న అపోహలు తొలగించుకోవడం మంచిది, ఏదైనా చిన్న చిన్న అపోహలు ఇంకా మిగిలి ఉంటే కనుక. కాకపోతే ఓపిక నిజాయితీ వల్ల సంబంధాలు బలపడేది ఉంటుంది. ఈ వారంలో కుటుంబంతో సమయాన్ని గడపండి, వారి పట్ల శ్రద్ధ పెట్టండి. వ్యక్తిగత వృత్తిపరమైన బ్యాలెన్స్కై ఎక్కువగా ప్రయత్నం చేయండి, శ్రద్ధ పెట్టండి ఈ విషయాలకి. ఇంకా ఈ వారంలో మీ ఆరోగ్యంకైతే చాలా అలసట ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది. తగిన విశ్రాంతి, ముఖ్యంగా మానసిక ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. అనవసర ఆలోచనలకు దూరంగా ఉండండి. ఈ కొంచెం విపరీత ఆలోచనలు అయితే కలుగుతాయి అనే దానికి సూచనలు ఉన్నాయి. ఇక అనవసర ఆలోచనలకు దూరంగా ఉంటూ ఇది తప్పితే పెద్ద సమస్యలు ఏమీ కనిపించటం లేదు ఆరోగ్యపరంగా. దీనిని ఒకటి కంట్రోల్ చేసుకోండి. ఏదైనా పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్న విద్యార్థులు ఎవరైనా ఉంటే కనుక ఈ వారంలో వారికి విజయం సాధించేది గోచారంలో సమాచారం తెలుపుతుంది. హైయర్ ఎడ్యుకేషన్ వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న అవరోధాలు వచ్చినా కానీ అధిగమించుతారు, విజయాలు సాధిస్తారు. మంచిగా కృషితో, ఏకాగ్రతతో, ధ్యాసతో ఉంటారు అనేది చెప్పచ్చు. ఇక ఏదేమైనా కానీ ఓపికగా ఉండండి. ప్రతి పనికి వెయిట్ చేయండి, కొంత ఓపిక అవసరం. కొద్దిపాటి జాప్యాలు ఉంటాయి కాబట్టి వెయిట్ చేయండి. అగ్రిమెంట్స్, కొత్త వ్యాపారాలు, కొత్త అగ్రిమెంట్స్కి అయితే, నూతన వ్యాపార ఆరంభాలకి అయితే కూడా ఈ వారం అవాయిడ్ చేయొచ్చు. ఇంకా బడ్జెట్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ముఖ్యంగా ఈ తులారాశి వారి ఈ వారంలో మొత్తం మీద ఈ తులారాశి వారికి మంచి ఫలితాలే ఉన్నా కానీ కొన్ని ప్రతికూల చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయాలు, ముఖ్యంగా ఆరోగ్యంకి, మానసిక ఒత్తిడికి శ్రద్ధ చూపండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఒత్తిడికి, ఖర్చులకి ఈ వారంలో ప్రతికూల ఫలితాలకి అమ్మవారి ఆరాధన, శుక్రవారం నాడు అన్నదానం చేయండి, కనీసం ఇద్దరికైనా అనేది సూచించడం జరుగుతుంది. ఇక వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి నుండి చంద్రుడు ఈ వృశ్చిక రాశి వారికి 11వ భావంలో, 12వ భావంలో, 1వ భావం మీద సంచారం చేస్తున్నాడు ఈ వారంలో. అయితే కేతువు 10లో కొంత మిశ్రమంగా, రవి బుధులు 11లో ప్లస్ చంద్రబలం ఈ వారం ఆధారం. ఈ 3 గ్రహాల ఆధార ఫలితమే ఈ వృశ్చిక రాశి వారికి అనేది సూచిస్తుంది. మిగతా 6 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నందున ఫలితాలకి మాత్రం సాధారణ పరిస్థితులే ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చెప్పచ్చు. ఇక ముఖ్యంగా ఈ వారంలో ఈ వృశ్చిక రాశి వారికి వీరికి చాలా సహనంగా ఉండే పరిస్థితులు ఎదురవుతాయి. సహనంగా ఉండండి, అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి అనుకునే లోపలే మళ్ళీ మొదటికే అన్నట్లు ఉంటుంది పరిస్థితి. కాబట్టి ఓపిక అవసరం, వెయిట్ చేయండి. ఎన్నాళ్ళ నుంచో ఓపికతో వెయిట్ చేస్తున్నారు, మరి కొద్ది రోజులు ఈ వారం కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అయితే బాగానే ఉంటుంది, కానీ రాబడి ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. మీరు అప్పులు చెల్లించే వరకు మీరు అప్పులు చెల్లించడానికి రెడీగా ఉంటారు, కానీ మీకు రావలసిన పాత బాకీలు మాత్రం వసూలు అవ్వవు ఒక పట్టాన. ఇది మాత్రం సూచిస్తుంది. ఈ విషయంలో కొంచెం వాదనలకి, ప్రతివాదాలకి పోకుండా ఓపికతో ఉండండి అనేది సూచించడం జరుగుతుంది. ఇక వృత్తి ఉద్యోగాలలో కూడా కొద్దిపాటి ఉన్న సమస్యలు ఒక కొలిక్కి వచ్చేదానికి వస్తున్నట్లే ఉండి మళ్ళీ ఆగే సూచనలు కనిపిస్తాయి. జాబ్లో కూడా అన్నీ అట్లాగే, అన్నీ ఎండమావుల్లాగా, అప్ అండ్ డౌన్స్ లాగా పరిస్థితులు ఉంటాయి ఈ వారం మొత్తం కూడాను. వెయిట్ 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 అనేది ఎంతో కాలంగా చేస్తున్నారు. ఈ వారంలో కూడా కొంత మెరుగుదల ఉండినట్లు అనిపించిన జాబ్కి ప్రమాదం కూడా సూచిస్తుంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించండి, స్థిమితంగా ఉండండి. ముఖ్యంగా వీరికి జాబ్ క్విట్ చేస్తే పోతుంది, ఈ పరిస్థితుల్లో ఈ జాబ్ చేయలేము అన్న ఆలోచనలకు పోతారు. కానీ నిగ్రహించుకోండి, కొంచెం నిదానించండి, పరిస్థితులు చక్కబడతాయి రాబోయే రోజుల్లో అనేది సూచించడం జరుగుతుంది. ఇక ప్రయాణాలకి కూడా అవకాశం ఉంటుంది ఈ వారంలో ఈ వృశ్చిక రాశి వారికి.
ఇక ప్రమోషన్ జూన్ వారికి ఆకస్మికంగా రావడం కూడా జరగచ్చు. ఒక్కోసారి ఆకస్మిక విషయాలు జరిగేందుకు అవకాశం ఉంది. పాత బాకీలు అయితే వసూలుకి కొంత జాప్యం వస్తుంది. దానికి ఎదురు చూసేవారికి యోగ్యత, నాకు చెల్లించే యోగ్యత ఉందే లేదా అనేది ఆలోచించుకోండి. ఇక వారికి చెల్లించే యోగ్యత కల్పించమని భగవంతుని ప్రార్థించుకోవటం తప్పితే వారికి ఆ యోగ్యత కలిగితే మీ బాకీలు మీకు వస్తాయి అనేది మీకు కూడా తెలిసిన విషయమే. ఇక సంబంధాలకి విషయాలకు వస్తే కనుక సన్నిహితులు, స్నేహితుల నుండి సమాచారం, ముఖ్యమైన సమాచారం అందుకోవచ్చు అనేది సూచిస్తుంది ఇక్కడ గోచారంలో. ఇది అంతా గోచారం మాత్రమే. జన్మ జాతకం నుండి కూడా సరి చూసుకున్నప్పుడు మాత్రమే 100% రిజల్ట్స్ అనేది వస్తాయి. ఇక ఆరోగ్యపరంగా ఈ వారంలో కొంత ఉపశమనం ఉండొచ్చు. ఏమైనా శ్రద్ధ, తికమకగా చిరాకు పడేది ఎక్కువగా ఉండండి అనేది అన్నికి గ్రహగోచారం మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నా దాని నుంచి బయటపడే విధంగా ఉండండి. ఇక ముందుగా అడ్వాన్స్గా రిజల్ట్స్ తెలుసుకోవటం వల్ల ఇదే లాభం. కొంచెం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోకూడదు అనేది విషయాలకి. ఇక పుణ్యక్షేత్రాలు లేదా యాత్రలు సందర్శించే ప్రయాణాలకైతే అనుకూలంగా ఉంటుంది గోచారంలో. అలాగే వ్యాపారంలో విస్తరణకి కూడా అనుకూలం, లాభాలు పెరిగేది ఉంటుంది భవిష్యత్తులో. ఇక జరుగుద్దా జరగదా, అవునా కాదా అనుమానాలు, అపార్థాలు, కోపాలు త్యజించే ప్రయత్నం చేయండి ముందు ఈ వారంలో. ఈ వారం అంత అనుకూలంగా లేదు కాబట్టి నవగ్రహాలను పూజించండి. దైవారాధన మేలు చేస్తుంది అనేది సూచించడం జరుగుతుంది. ఈ విధమైన ప్రతికూలతలకి దైవారాధనతో మంచి ఈ ఫలితాలు పొందేందుకు సూచించడం జరుగుతుంది. కాబట్టి ఈ 4 రాసుల వారికి కూడా ఇందులో చెప్పడం జరిగింది. దేవీ నవరాత్రుల్లో ఈ కాలంలో రాత్రికి అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని ఆశిస్తూ సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.